श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధిలో ఆచార్య ఎక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మతమెందు గ్రంథంలోని అంశాలని మాస్టర్ గారు వివరించిన అనేక అంశాలలోని విషయాన్ని మన పరిణితి మేరకు మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవడానికి వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గత 2 రోజులుగా మాస్టర్ గారి యొక్క అన్వేషణలోని విశేషాలు వివరించుకున్నాం. అంటే ఏంటి, తను వెళ్ళే మార్గంలో తెలుసుకునే జిజ్ఞాస విధానంలో ఎటువంటి విశేషాలు మనకి లభించాయి అనే విషయాన్ని భరద్వాజ మాస్టర్ గారు ఈ మతమంత గ్రంథంలో పొందుపరిచారు. కారణం ఏంటంటే, ఈ ఆధ్యాత్మికత అనేది ఒక అభూత కల్పన అనే భావం దాదాపు చాలా మందిలో ఇప్పుడు మోడర్న్ కల్చర్, మోడర్న్ సైన్స్ అని మాట్లాడుతున్న వారిలో కలుగుతుంది. వాస్తవం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఆ ప్రయత్నం చేయలేకపోవడం వల్ల మనం కంటికి కనబడేదే వాస్తవం అనుకుంటున్నాం. కంటికి కనబడినది మనం తెలుసుకోలేనిది అనే అద్భుతమైన శక్తి ఈ సృష్టిలో జరుగుతుంది అనే విషయం మాస్టర్ గారు ఎరుగుపరుస్తున్నారు. ఇక్కడ మాస్టర్ గారు తెలియజేయడమేం కాదు, మాస్టర్ గారు ప్రమాణపూర్వకంగా ఈ విషయం పట్ల, అంటే అతీతమైన శక్తి పట్ల అనేక మంది శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా భాగమైన సోవియట్ రష్యా. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవడం మనకి ఏమవుతుందంటే, మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా అభూత కల్పన కాదు, అది వాస్తవంగా జరిగినది అనే విషయాన్ని మాస్టర్ గారికి రుజువు చేస్తున్నారు. అంటే తన మాటలతో కాదు, గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఏ విధంగా అయితే వాళ్ళు పరిశోధించి ఈ ప్రపంచానికి చాటారో ఆ విషయాన్ని ఇక్కడ మాస్టర్ గారు మనం తెలియజేయబోతున్నారు. ఇది తెలుసుకుంటే మనకేంటిది లాభం వస్తుంది, దీనివల్ల ఫలితం ఏమిటి అని కూడా మనం ప్రశ్నించుకుంటే, ఫలితం ఎందుకు ఉండదు అంటే ఏం ఫలితం ఉంటుంది? మన యొక్క సనాతన ధర్మం మీద గౌరవం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, భక్తి కలుగుతుంది, ప్రేమ ఉద్భవిస్తుంది. అటువంటి సనాతన ధర్మమే, అది హిందూ ధర్మం అనుకుంటా, హిందూ ధర్మమే, లేకపోతే అన్ని మత సంప్రదాయాల సారాంశ వివరణ, ఇవన్నీ తెలియడం గొప్ప ఫలితం కాదంటారా? ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ తద్వారా ఏమనిపిస్తుంది, మన యొక్క వ్యవస్థ సాంప్రదాయాలు ఎంత గొప్పవి, ఎంత ప్రఖ్యాతి చెందింది, ఎంత ప్రసిద్ధి చెందింది అనే భావం మనసులో స్థిరపడినప్పుడు, అది సరైన మార్గం అని తెలిసినప్పుడు, ఆ మార్గంలో మనం సులభంగా ప్రయాణం సాగించడానికి మాస్టర్ గారు మనకి అందిస్తున్నాడు. ఈరోజు అతీత శక్తులు అంటే అతీత, మనకు తెలియనిది, మనం చేయలేనిది, మనం గ్రహించలేనిది అనే శక్తులు ఒకటి ఉందా? ఎందుకంటే పురాణంలో చూస్తూనే ఉన్నాం. అనేక లీలల ద్వారా కావచ్చు, మహిమల ద్వారా కావచ్చు. అది లీలలు కాదు, మహిమలు కాదు, అది మనిషిలో నిద్రాణానికి దగ్గర అద్భుతమైన శక్తి. ఆ శక్తిని ఎవరైతే మేల్కొల్పుతారో అటువంటి వారు వాచ ఏం చెప్పినా, మనసుతో ఏమి భావించినా అవి తప్పక జరిగి తీరుతుంది. కాబట్టి అది కళ్ళబొలి వ్యవహారాలు మాత్రం కాదు అని నిర్ధారణ చేస్తున్నారు. ఇటీవల సోవియట్ రష్యాలో ఈ అతీత శక్తుల గురించి జరుగుతున్న శాస్త్రీయ పరిశోధన వివరము మాస్టర్ గారు ఎంత అన్వేషణ చేస్తున్నాడో.
1974 సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రకటించడం జరిగింది. అంటే ఈ పరిశోధకుడు ఎంత లోతుగా మాస్టర్ గారు విశ్లేషిస్తున్నారు. ఎందుకోసండి? భావి తరానికి తెలియాలి. ఎప్పుడైతే ఆ ప్రకటన జరిగిందో మాస్టర్ గారు ఊరకుండలే. అలా విచారిస్తూ ఉంటే యుఎస్ఎస్ఆర్ కన్సులేట్ జనరల్ మద్రాస్ ఒక సమాచార శాఖ, యుఎస్ఎస్ఆర్ కన్సులేట్ జనరల్ అని ఒక సమాచార శాఖ నుండి ఒక వ్యాసం తెప్పించుకున్నారు. అది ఎప్పుడు? సెప్టెంబర్ 20వ తేదీ 1974 సంవత్సరంలో వాళ్ళ వ్యాసం రిలీజ్ చేశారు. ఆంధ్ర దినపత్రికలో రష్యా వాళ్ళ అత్యవసర గురించి శాస్త్రీయ పరిశోధన వేస్తే దానికి కన్క్లూజన్ వచ్చి మద్రాస్, ఇంకా చెన్నై, ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాస్. యుఎస్ఎస్ఆర్ కన్సులేట్ జనరల్ ఆ సమాచార శాఖ నుండి ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో ఏముంది అని పరిశీలిస్తే ప్రపంచంలో అనేక దేశాలు నూతనంగా ఏర్పరిచిన సైక్లోటానిక్స్ పరిశోధనా సంగతులు చేరుతున్నాయి. సైక్లోటానిక్స్ అంటే ఏమిటి? అంటే మానసిక శక్తులని పరిశీలించే శాస్త్రం ఒకటి. మన కెమిస్ట్రీ ఎట్లో, ఫిజిక్స్ ఎట్లో, బయాలజీ ఎట్లో, సాంఘిక శాస్త్రం ఎట్లో, సామాన్య శాస్త్రం ఎట్లో, అలాగే సైక్లోటానిక్స్ అని దాన్ని మానసిక శక్తులు పరిశీలించే శాస్త్రం. ఆ పరిశోధనలో అనేక దేశాలు చేరుతున్నాయి. ఎందుకని? ఏమిటి మానసిక శక్తులు అంటే ఏమిటి? నిజంగా అది ఉన్నాయా? ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? దానివల్ల మనిషికి ఉపయోగం ఏమిటి? సమాజానికి ఉపయోగం ఏమిటి అని ఎప్పుడైతే ఆ సమాధాన శాఖ ఏర్పడిందో అందరూ ఆసక్తితో చేరడం మొదలుపెట్టారు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్క మానవుడు అనే వ్యక్తికి అది కలిగి ఉండవలే. అంతేగాని తెలిసింది చాలు అనుకోవడం ఉండకూడదు. అనేక దేశాలు ఆ శాఖలో చేరాయంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి తిరిగి ఎంతో కొంత ఉంది అనేది తెలుసుకోగలగాలి. మనం తిరిగి తెలుసుకోవాలని ఆసక్తి పెరగాలి. ఈ సమాచార శాఖకి సోవియట్ రష్యా ప్రధాన పాత్ర. అంటే ఇందులో ఏముంటుందంటే మానవ జీవితాలనే మార్చగలిగిన కొత్త శాస్త్రీయ రంగంలోని శాస్త్రీయ పరిశోధన సమీక్ష ఉంటుంది. అంటే మనిషి యొక్క జీవితాన్ని మార్చగలిగినది ఏం మార్చుందో తర్వాత వివరించుకుంటాను. దీన్ని టెలిపతి అంటారండి. టెలిపతి అంటే ఏమిటి? అంటే ఏదో ఒక వస్తువు ద్వారానో ఇంకో ద్వారానో ఏదో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ టెలిపతి అనేది ఎటువంటి జ్ఞానేంద్రియాలు ఉపయోగం లేకుండానే, జ్ఞానేంద్రియాలు అంటే మన కన్ను, ముక్కు, నోరు, చెవి, స్పర్శ, ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇవి ప్రయోగించకుండానే, వీటి ఉపయోగించకుండానే ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. దీన్ని టెలిపతి అంటారు. మనం 6th సెన్స్ అనే పదం కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. దీనిని భావగ్రాహక ప్రసారణ శక్తి అని కూడా అంటారండి. భావాన్ని గ్రహించి దాన్ని విడుదల చేసే శక్తి. దీన్ని గ్రీకులు అంటారంటండి. టెలి అంటే దూరంగా ఉన్నదాన్ని, దూరంగా ఉన్న టెలిపతి పది అంటే అది అనుభూతి చెందడము, అనుభవం చేసుకోవడము, లేదా ఒక వ్యవస్థ. పతి అంటే మనోగత భావాలకు తెలుసుకోవడం, పదార్థం పైన మనసుకు గల ప్రభావాన్ని గూర్చి ఈ రష్యా పరిశోధనలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అది ఒక హాస్యాస్పదంగా, ఒక హేళనగా చూస్తూ వస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా కొంతమంది.
కానీ వీటన్ని ఎదుర్కొంటుంది ఆ సోషల్ సమాజం. కాబట్టి వారిని అభినందించవలసిందే అంటున్నారు మాస్టర్ గారు. కాబట్టి ఈ విధానాన్ని సైక్లో ట్రాన్సిషన్ అంటారు. చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రజ్ఞావంతుల శాస్త్రజ్ఞులు కొంతమంది వివరించ అడివి కాని అద్భుత సంఘటనలను గూర్చి పరిశోధనలు దృఢపరిచారు. ప్రజ్ఞావంతుల శాస్త్రజ్ఞులు పదాలండి, ప్రజ్ఞావంతుల శాస్త్రజ్ఞులు. అది మాటలో చెప్పలేము, కానీ ఆ సంఘటనలను గూర్చి నిజంగా వాస్తవము అని నిరూపణ చేస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు రాముడు మన సంగతి మనం తెలియదు. ఇప్పుడుండే మహాత్ములు, అది శ్రీ సాయిరాముడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, గొల్లమూడి వెంకటేశ్వరం కావచ్చు, అంటే ఈ కలియుగంలో ఉన్నవాళ్ళు వారు చేసే దాన్ని మహిమలు అంటామా లీలలు అంటామా? అదేంటి? అతీతమైన శక్తులు వాళ్ళలో ఉన్న శక్తిని మేల్కొల్పి అది మహిమలు చేస్తుంటారు. అది మనకి మహిమనిపిస్తుంది. అందుకే పాలపడుకున్న మాట అంటాడండి, మనం చూడబడేదంతా కూడా అది వాస్తవము కాదు. కాబట్టి అది మనకు ఒక మెరికిలుగా అనిపిస్తుంది అని రాస్తాడండి పాలపడుకునే చర్చల్లో. అంటే పాలపడుకుని చెప్పిన మాటే, నువ్వు కనబడి చూసేంతా కూడా వాస్తవం కాదు. అది తెలుసుకుంటే అది నీకు మెరికిల్ మహిమలుగా అనిపిస్తుంది అంటున్నాడు. అలాగే ఈ సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, లేదా గురునానక్, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఎవరైనా కాదు, ఈ మహాత్ములందరూ చూస్తుంది వాళ్ళు చేసి దాన్ని మనం మహిమలు అంటున్నాం. ఎందుకంటే వాటి గురించి లోతుగా తెలిసే శక్తి మనకు లేదు కాబట్టి, వాస్తవం మనకు తెలియదు కాబట్టి అది మహిమలు అనుకుంటున్నాం. ఇప్పుడు గోడ ఉంది, మనకి దృష్టి గోడ, కానీ వాస్తవం ఏమిటి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఏదో వాటి కలియకే ఆ గోడకు రూపొందుతుంది. ఆ స్థితిలో వెళ్ళి మనకి అది గోడ అనిపించదు. మనకి గోడ అనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని ఎదురుపెట్టామనుకో తల బొప్పు కడుతుంది. కానీ మహాత్ములకి అవతలకు వెళ్ళడానికి వాళ్ళు అది ఉపయోగపడుతుంది. ఏది? వాళ్ళ యొక్క అతీతమైన శక్తి. అప్ప ఈ గోడకు దూరిపోయాడే ఇంకొక మహాత్ముడు కదా అనుకుంటుంటాం. అంటే వాస్తవం తెలియదు కాబట్టి. తాజుద్దీన్ బాబా చరిత్రలో కాశీనాథరావు అనే ఒక డాక్టర్ గదిలో కూర్చున్నప్పుడు తాజుద్దీన్ బాబా ఎదురుగా కుర్చీలో కూర్చుంటే ఆ గోడ నుంచి ఒక టీ అడ్డ వస్తుంది, సలాము లేకమని. అంటే తాజుద్దీన్ బాబు సలాము లేకమని ఆ చేతికి సెకండ్ ఇస్తాడు. అదొక అద్భుతంగా అనిపించింది ఆ కాశీనాథరావు ఆ డాక్టర్కి. ఆ విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అద్భుతమైన, మనకి వాస్తవం తెలియదు కాబట్టి అది అద్భుతమైన అనుకుంటున్నాము. అదే ఇక్కడ ప్రజ్ఞావంతుల శాస్త్రజ్ఞులు మనం వివరించిన అలివి కానీ అద్భుత సంఘటనల గురించి పరిశోధన దృఢపరుస్తున్నారు. ఉదాహరణకి ఒక గణిత శాస్త్రజ్ఞుడు బాగా మేధావి, అతని శరీరానికి ఒక సూక్ష్మ శారీరక ప్రక్రియ సూచించే ఒక మిషన్ అమర్చారు. అందులో రిజల్ట్స్ ఏమొస్తుందంటే అతని మానసిక కృషి యొక్క ప్రభావాన్ని గుర్తించింది ఆ మిషన్. అబ్బాయి ఇతరులో అద్భుతమైన శక్తి ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మెదడు ఒకే స్టేజ్లో పరిమితిలోనే ఉంటే పరిమాణంలోనే ఉంటుందండి. పరిమాణం అంటే ఒకే స్టేజ్లో ఉంటుందండి. ఎవడైతే ఉపయోగిస్తాడో అందులో శక్తి ప్రస్ఫుటమవుతుంది, ప్రకటమవుతుంది. ఈ అపార గణిత శాస్త్రజ్ఞులు శరీరానికి బాగా ఉన్నప్పటికీ ఒక మిషన్ తగ్గించినప్పటికీ అతను ఒక మానసిక కృషి యొక్క ప్రభావం అంటే ఎక్కువ మోతాదులో అతను కృషి చేస్తున్నాడు అనే విషయం అందులో మిషన్ గుర్తించింది. వెంటనే ఆ మిషన్ ఏం చేశారంటే ఈ శాస్త్రంలో అంటే మ్యాథ్స్ లో పరిపక్వత లేని ఒక శరీరానికి ఆ యంత్రం తగిలించారు. ఏది? అక్కడ తగిలిస్తానే దాన్ని ఆటోమేటిక్ వెంటనే తగిలించినప్పటికీ ఇతని శరీరంలో కూడా అతని యొక్క మానసిక కృషి ఫలితంగా అంటే ఆ మిషన్ లో వచ్చిన వైబ్రేషన్స్ ప్రభావంగా ఇతరులో క్రమేణా అతను ఎటువంటి ప్రజ్ఞ ఉందో అటువంటి శరీర మార్పులే అతన్ని కనిపించాయి. అంటే ఎలా అంటే ఒక అయస్కాంతంలో ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తిని ఒక గుండుసూది రాసిన తర్వాత వెంటనే ఆ గుండుసూదికి అయస్కాంతం వచ్చినట్టుగా, ఆ గుడిసె పక్కనే ఉంటే ఆ గుడిసె ఆకర్షితున్నట్టుగా. అయస్కాంతి మ్యాగ్నెట్ ఉంది,
మ్యాగ్నెట్ లో ఒక గుడిసు దూరంగా ఉంది. ఆ మ్యాగ్నెట్ ఎప్పుడైతే కొంచెం కొద్దిగా దగ్గరకు రాగానే వెంటనే ఈ గుడిసు టక్కన మీద అతుక్కుంటుంది. అట్లాగా వీళ్ళు నిరూపణయింది. అందుకే మాస్టర్ ఒక మాట అంటున్నాడు, ఈనాడు నిజమైన శాస్త్రకారుడు ఎవరు? చూడండి, నిజమైన శాస్త్రకారుడు ఎవరు? మానవుడు సజీవంగా ఉన్న మొక్కలను తన మానసిక శక్తుల వలన, ఉద్రేకాల వలన ప్రభావితం చేయగలరు అనే అంశాన్ని మాత్రాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతున్నారు. ఎవరు నిజమైన శాస్త్రజ్ఞుడు అని చెప్తున్నానండి. వాడు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు. ఏమని? మానసిక శక్తుల వలన లేకపోతే ఉద్రేకాల వలన మొక్కలను, మానవులను కూడా ప్రభావితం చేయగలదు. ఇది మనము ప్రాక్టీస్ చేస్తే మనకి అర్థమవుతుందండి. ఒక 2 మొక్కలు అలాగే బంతి మొక్కలు 3 మొక్కలు నాటండి. కొంచెం దూరంగా నాటుకోండి, మరీ ఎక్కువ దూరంగా నాటండి. ఒక మొక్కకి ప్రేమతో, మన హృదయ స్పందనతో దానికి రోజు నీళ్లు పోసి దాన్ని అలా నిమురుతూ అలా ఉండండి. ఇంకొక మొక్కకి ఏంటంటే విధి లేక గబక్కన నీళ్లు పోయండి. ఇంకొక మొక్క ఎందుకబ్బా ఈ మొక్క ఎందుకు వచ్చింది అనుకుంటూ ఆ మొక్క దగ్గర ఉండండి. వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుందో గమనించండి. నువ్వు ప్రేమగా పలికి ఆప్యాయంగా పలికిన పువ్వు చూడండి, బంతి పూలు అనుకుందాం, ఆ బంతి పువ్వు పెద్దగా బాగా వస్తుందండి. చుట్టూ వచ్చిన పువ్వు వస్తుంది, అది కొంచెం చిన్నదిగా ఉంటుందండి. అక్కడ పట్టించుకునే బంతి పువ్వు ఉంటుంది, దాని రెక్కలండి పెద్దగా కొద్దిగా ఉంటుందండి. ఎందుకు ఇలా వివరించుకుంటున్నాం అంటే, మనము ఈ జనమానవులు తిరుగుతున్నాం. మన యొక్క మానసిక ప్రవర్తన బట్టే ఎదుటి వాడిలో మార్పు లేకపోవడమా అనేది జరుగుతుంది. మనలో సద్భావన కలిగి ఉంటే, స్వచ్ఛత కలిగి ఉంటే మన పరిసరాల్లో కూడా స్వచ్ఛత ఏర్పడుతుంది. నేను ఉన్నాను కదండి అంటాను. ఉన్నావు, తగినంతగా ఉన్నామా లేదో చూసుకో. నేను ఉన్నాను కదా అంటే దానికి తగినంతగా ఉన్నావా లేదా? నేను తిన్నాను అంటాను, నీకు ఆకలికి నువ్వు తిన్నావా, ఊరికి తిన్నావా? ఇట్లా ఆలోచించమంటున్నాడు మాస్టర్ గారు. కొంతమంది సర్వ ప్రాణకోటి అనుక్షణము ఒక వింతైన సంబంధం కలిగేదని నొక్కి చెబుతున్నారు. ఏది కొంతమంది శాస్త్రజ్ఞులు సర్వ ప్రాణకోటి, ఆ పదాలు బాగా గుర్తుగా వింటూ రావాలండి. సర్వ ప్రాణకోటి అనుక్షణము ఒక వింతైన సంబంధము కలిగి ఉన్నది నొక్కి చెప్తున్నారు. ఏంటి అర్థం కాకుండా అనుకుంటే, అందుకే మనం పురాణాలు అవి మనం గ్రహించగలగాలి. సరే, శకుంతల దుష్యంతుడి కథ మనం వినే ఉంటాం. శకుంతల ఏదో అడవిలో ఒక బిడ్డ చేస్తే ఒక అన్నమ్మ చదువుకుంటాను గుర్తుంటే ఆయన కాపాడి పెంచడం, ఆ బిడ్డ పక్షులు కాపాడడం వల్ల దానికి శకుంతల పేరు పెట్టారని అంటారు. అంతైన తర్వాత దుష్యంతుడు వనవిహారానికి రావడం, శకుంతల గాంధర్వ వివాహం చేసుకోవడం, వారికి సంతానం కలగడం, ఆ తర్వాత దుష్యంతుడు రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతకీ రాకపోయేటప్పటికీ శకుంతల ప్రయాణం అవుతున్నప్పుడు ఆ వనంలో ఉన్న పక్షులు, చెట్లు, జంతువులు విలవిలలాడాయి. కళ్ళ నీరు పట్టింది, కంట నీరు పట్టుకున్నాయి. అప్పుడు దానికి ఏదో పద్యాలు ఏదో రాస్తారండి. అది ఎలా వీలవుతుంది అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అంటే అది కల్పిత కథ కాదు, వాస్తవమే. అంతెందుకండి, మనం ప్రేమగా చూసుకుని మన కుక్కను పెంచుకుంటా కూర్చుంటాం కదండి. మనం ఒక వారం రోజులు ఊరిలో వచ్చిన తర్వాత అది ఎలా చిక్కి సరివైపోతుందో గమనించండి. అంటే ఎందుకు ఇంతగా మాసగలుస్తున్నాడంటే, మనలో ఉన్న మానసిక శక్తి వల్ల దాన్ని మేల్కొల్పగలిగితే, ఉన్నతంగా మేల్కొల్పగలిగితే ఉత్తమ ఫలితాలను మనం పొందగలము. సమాజ అభివృద్ధిగా దోహదపడుతుంది.
అందుకని మనసు నిర్మలంగా ఉంచుకోవడం కోసంగా నువ్వు నిరంతర కృషి చేయి. అందుకు మాస్టర్ గారి సత్సంగము, పారాయణము, సద్గోష్ఠి, సమాజ సేవ, వీటన్నిటి ద్వారా మనసు ఉత్తేజమవుతుంది. మన హార్మోన్లు, ఎండార్ఫిన్ కావచ్చు, సెరోటోనిన్ కావచ్చు, డోపమైన్ కావచ్చు, ఇట్లాంటి హార్మోన్లు, ఆస్ట్రోజన్ కావచ్చు, ఇవన్నీ ఉత్పత్తి అయితే ఆనందం ఉంటుంది. నీ మనసు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో ఎదుటి వారిని ఆనందపరచగలవు. ఎదుటి వారిని ఆనందపడితే నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇవన్నీ చెప్పడం కోసం మాస్టర్ గారి సైన్స్ మనకి అందిస్తున్నాడండి. అంటే మన నిద్రాణంగా ఒక శక్తి ఉంది, దాని మీద తీవ్రంగా ధ్యాస పెట్టు. అది చూడండి, ప్రయోగించండి. ఒక కోడిగుడ్డు పాల్గొడతానే ఇంకో కోడిగుడ్లో తీవ్రమైన స్పందన కలుగుతుంది, సంచలనం కలుగుతుంది. అంతెందుకు మన బజార్లో పోతూ ఉంటానండి, ఒకడెవడో గుడ్డు బాబు కొడుతూ ఉంటాడు, కింద పడి తోస్తూ ఉంటాడు. వెంటనే మన ఇంటికి వచ్చిన తర్వాత మన మనసు ఎంతగా సంచలనం ఉంటుంది ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కటి కూడా అది నీలోనే ఉంది, గుర్తించు. అటువంటి అతీంద్ర శక్తులని నువ్వు బయటకెత్తి, దానిని ప్రేమ అంటారా, కరుణ అంటారా, దయ అంటారా, ఏదైనా కావచ్చు కాక అవి వెలుగులకు రావాలి. అదే కదా సంసప్తిలో శంకరాచార్య చెప్పాడు, శ్రమము, దమము, ఉపరతి, తిదీక్ష, శ్రద్ధ, సమాధానము. అటువంటి శక్తిని నువ్వు మేల్కొల్పు. కాబట్టి అటువంటి శక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మాస్టర్ గారు సైన్స్ ని జోడించి మనకి వివరిస్తున్నారండి. శరీరంలో ఒక జీవకణంతో సంబంధించిన రోగం దాని నుంచి అతి దూరంలో ఉన్న జీవకణంలో కూడా వ్యక్తమవుతుంది. శరీరంలో ఒక జీవకణంలో, అంటే నాలో ఒక జీవకణం ఒక రోగం అది దగ్గరలో దూరంలో ఉన్న ఇంకొక వ్యక్తి కూడా వ్యక్తమవుతుంది. దాన్ని వైరస్ అంటాం మనం. అందులో చిన్నపిల్లలకు వైరస్ బాగా సోకుతుంది. చిన్నపిల్ల ఎవరికైనా ఒక 4 చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఒకరికి కానీ జ్వరమో, దగ్గో, జలుబో వచ్చింది అనుకోండి, వాడికి తగ్గక ముందు ఇంకొకరికి వస్తుంది, వాడి దగ్గరికి ముందు ఇంకొకరికి వస్తుంది, వాడి దగ్గరికి ముందు ఇంకొకరికి వస్తుంది. మనకు అర్థం కావడం కోసంగా మనం జీవితంలో జరిగే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఏమిటి, ఇక్కడ సజీవమైన నిర్జీవమైన పదార్థాల మధ్య కూడా ఇటువంటి విచిత్ర శక్తులు ఉన్నాయని పరిశోధిస్తున్నారు. అంటే ఏమిటి, నిర్జీవన వస్తువులు కూడా ఉంటాయట. అంటే రాతిలో కూడా మనకు కనిపిస్తుందట. రాతిలో కూడా ఎటువంటి శక్తి ఉన్న సంగతి దాన్ని కూడా పరిశోధించి బయటకు లాగుతున్నారండి. అంటే మానవులు మొక్కల్ని ప్రభావితం చేసేటప్పుడు ఒక విధమైన శక్తి పనిచేస్తుందని ఇప్పుడు ఎక్కువ మంది శాస్త్రకారులు అంగీకరిస్తున్నారు. కొంతమంది సోవియట్ ఈ శక్తిని ఏమంటున్నారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటున్నారండి. అంటే విద్యుత్ అయస్కాంత వీకీకరణమో ఏదో సైన్స్ నాకు పెద్దగా తెలియదండి. అంటే కరెంటు అయస్కాంతం యొక్క కలయికో ఏమో, అది కాంతి వేగంతో ప్రయాణిస్తుందట, అది అంతరిక్షంలో బాగా వ్యాపిస్తుందట. అంటే ఈ పదానికి ఏదో తెలిసిన అర్థం వివరించుకుంటున్నామండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే కాంతితో సమానంగా ప్రయాణిస్తుంది. అందుకే మనసు గాలి కంటే వేగం అంటారు, పదం మాట్లాడు కదండి. గాలి కంటే వేగం, గాలి కంటే వేగం కాంతి, కాంతి కంటే కూడా ఈ ప్రయాణం చేస్తుంది. కాంతి వేగం ఎంత ఉంటుంది అని ఆలోచిస్తే ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లట. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అంటే 1,80,000 మైళ్ళట. అంత వేగంతో మన మనసు ప్రయాణం సాగిస్తుందండి. వింటేనే అది ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ భావిస్తే అద్భుతమైన శక్తి ప్రకటమవుతుంది. దీన్ని సోవియట్ శాస్త్రజ్ఞుడు వెర్నాడ్స్కీ ఆయన ఏం చెప్పాడు చూస్తున్నాం. వెర్నాడ్ స్కీ ఆయన పేరు.
ఈనాడు మనకు సృష్టిలో కనిపించే అదృశ్యమైన అనేక విధమైన శక్తి ప్రసరణలో కొద్ది మాత్రమే మనకి తెలిసి ఉండవచ్చును. మనం చూసేది వినేది కూడా కొద్ది మాత్రమే తెలిసి ఉండవస్తుంది. అది కూడా అన్వేషిస్తే తెలుస్తుంది. వీడేమన్నాడు, శాస్త్రజ్ఞ ఏమంటున్నాడు, మేము తెలుసుకుంటూ కూడా ఇంకా చాలా స్వల్పమే, అంటే ఇంకా ఎంతో ఉంది అని అర్థం. ఉదాహరణ కానీ చెప్తున్నానండి, ఒక పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత రోగికి, పేషెంట్ కాలు కానీ చెయ్యి కానీ కొంచెం స్వాధీనపరచడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ కొంత సోవియట్ సర్జన్స్ అంటే ఆపరేషన్ చేసిన వాళ్ళు, ఎంఎస్ చేసిన వాళ్ళు, మాస్టర్ ఆఫ్ సర్జరీ అంటారు కదండి, వాళ్ళు ఆ రోగి కనిపించకుండా దూరంగా నిల్చొని అతనిపై తమ మనసును కేంద్రీకరిస్తే వారి అవయవాలు నెమ్మదిగా కదిలించగలిగారట. అంటే దీన్ని బట్టి మనకు తెలియని విధంగా మానసిక శక్తి ఆ రోగిలోకి ప్రవేశిస్తుంది. అంతకుముందు స్వాధీనంలో లేని అతని అవయవాన్ని అతడు కదిలించగలుగుతున్నాడు. ఇది మానసిక ఉద్బోధ కాదు, ఇది కేవలం మనకు అర్థం కాని ఒక శక్తి. ఇది మానసిక ఉద్బోధ ఏం కాదు, ఇది మాట చెప్పడం ఏం కాదు. మనకు అర్థం కాని ఒక శక్తిని ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి మీదకి ప్రయోగించడమే. ఇది అర్థం కావాలంటే సద్గురు శాస్త్రానికి వెళ్ళాలి, అంటే మనం ప్రస్తుతం చూస్తున్నాం కాబట్టి. ఒక వ్యక్తికి కాలంతా ఎరగా ఇవ్వనప్పుడు బాబా ఆ అంటాడు. ఈరోజు సద్గురు శాస్త్రుడు అండి, అతను డబ్బన్ డఫ్ ఎత్తి చెవు పట్టుకుని కాల్చంటే దారిలో ఏదో ముళ్ళకంప ఏదో ఉంటే అతను ఏదో ధ్యాసలో పోతుంటే బాబా దూరాన్ని నుంచి చూడండి ఇలా అంటాడు. ఇలా అంటేనే ఆ ముళ్ళకంప పక్కకి వెళ్ళిపోతుంది. అరే ఇదే విచిత్రంగా ఉందే, అబ్బే ఇది జరగదు. కాబట్టి బాబా కూడా కల్పితము, రాముడు కల్పితమే, కృష్ణుడు కల్పితమే. అంటే ఎందుకు ఆ విషయం మనం వివరించుకుంటాను అంటే, తన మానసిక శక్తితో అలా అనగానే ఆ ముళ్ళకంప దూరం అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్న వ్యక్తి కాలు కానీ చేయి కానీ కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆపరేషన్ డాక్టర్, మాస్టర్ ఆఫ్ సర్జరీ ఉన్న వాళ్ళు మానసిక శక్తితో ఆ కాలుని చేతిని కదపగలిగారా లేదా? ఇంకా చెప్తున్నానండి, ఒక బలహీనత కప్ప యొక్క గుండె కొట్టుకోకుండా ఉంటే, సంపూర్ణ ఆరోగ్యం గల కప్పని దాని పక్కన ఉంచితే అది ఆరోగ్యవంతం కొట్టుకుంటుందని కూడా నిరూపణ చేస్తున్నారు. దీనిని జీవ ఆకర్షణ అని అంటున్నారు. జీవ ఆకర్షణ అంటే ఏంటి? ఇది మంచి అట్లే ఉంటుందండి, చెడు అట్లే వస్తుందండి. చెడు కూడా అందుకే చెడు వాళ్ళతో స్నేహం అవుతుంది, చెడు బుద్ధిలో కలుగుతుంది. మంచి వాళ్ళ స్నేహం అవుతుంది, మంచి బుద్ధిలో కలుగుతుంది. అంటే ఏంటి? మానసిక శక్తిని ప్రభావితం అవుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలనే విషయాన్ని ఈ మతమిందు గ్రంథాలు మనం గ్రహించాలండి. ఇక్కడ ఒకటి, పురాణాలు కల్పితాలు కావు, వేదాలు మూటకాలు కావు, అది ఎప్పుడూ అది సత్యమే. అందుకని ఆస్తికత్వము అంటే ఏమిటి? అస్థి అంటే ఉన్నది, అదే సత్యం, అదే. ఆస్తికులు నాస్తికులు అంటారండి. నాస్తి అంటే లేదని, ఆస్తి అంటే ఉందని. ఆ ఉన్నదానిని మాస్టర్ గారు వెలుపులు తీస్తున్నారు. అంటే వాస్తవరాయన నీ కంటికి కనబడినంత మాత్రాన, నీ చెవికి వినబడినంత మాత్రాన, నీకు అనుభవం రానంత మాత్రాన అది లేదని చెప్పబాకు, అది అవాస్తవము అని నువ్వు ప్రకటన చేయవద్దు అని తెలియజేస్తున్నాడండి. అందుకే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ వెన్నస్కి ఏం చెప్పాడు? అదృష్టమైన ఆ శక్తులలో కొద్ది మాత్రమే తెలుసుకున్నాను అంటున్నాడండి. అంటే జ్ఞానం ఎంత ఉన్నది? అపారము జ్ఞానం, అనంతము జ్ఞానం. ఇవన్నీ మాస్టర్ గారు మనకి ఎందుకు ఇస్తున్నారంటే, మనం చదివే బాబా చరిత్ర కావచ్చు, అక్కడకోట స్వామి చరిత్ర కావచ్చు, చిరాస్వామి చరిత్ర కావచ్చు, వెంకటేశ్వర చరిత్ర కావచ్చు, మిలారప్ప చరిత్ర, సిద్ధారాయణ స్వామి, ఆనందమయి, శివటామమ్మ,
పాలపాడ గురువు గారు ఈ చరిత్రలో కూడా ఏదో కల్పితాలు ఏదో జరిగింది అని బ్రాంచ్లో మనం పడకుండా ఉండడం కోసంగా మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని మనకు అందించారు. ఇప్పుడు మన మనసు ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు, మన మనసు తెలుస్తుంది కదా ముందు. లేకపోతే ఏదో గుడ్డిగా మనం దేవుడు జరిగింది అనే భావన మనకు ఉంటుంది. అందులోంచి మాస్టర్ బయట తీస్తున్నాడండి ఇక్కడ. ఉదాహరణకి నిజానికి మనందరి మెదడుకి క్షణానికి కొన్ని బిలియన్ల అంశాలను గ్రహణం చేసే శక్తి ఉంది. అద్భుతం. కొన్ని బిలియన్ల అంశాలని గ్రహించే శక్తి ఉంది. కొంచెం ఏక సంజాగ్రహి అంటారు కదండి కావ్యకంఠ గణపతి మహాముని, అలాగే పాలపాటి గురువు గారు. అదేంటి వాళ్ళ మెదడులో గ్రహణ శక్తి పెంచుకున్నారు బాగా. అందువల్ల ఒక్క మాట వినగానే, ఒక్క దృష్టిని చూడగానే ఎప్పటికైనా వాడు గుర్తుంటుంది. ఇప్పుడు జన్మాంతర జ్ఞానం అంటున్నాం, ఎప్పుడో జరిగింది చెప్తున్నాడు అన్నాడు, ఏదో చెప్పినాడు అనుకుంటున్నాం. కాదు అనే విషయం ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. ఇక్కడ మనకి మన యొక్క జన్మ, మన యొక్క కొంత పరిమితి, అంతవరకే మనం ఆలోచిస్తాం. వాళ్ళు దీనికి మించి ఉంటారు. అదే కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తాడు, సరే నీకంటే ముందు విమర్శకులుగా చెప్పాడు ఈ భగవద్గీత చెప్తాడు ఎన్నో యుగాల ముందు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నేను యూదు పురుషుడు కంటే ఇంకా ముందు జన్మించానని చెప్తాడు, యూదు వంశానికన్నా కూడా. అవన్నీ కల్పితమైన భావన మనకి కలుగుతుంది. కాదు, అది వాస్తవము. అంటే ప్రతి ఒక్క మనిషి మెదడులో కూడా కొన్ని మిలియన్ల గ్రహణ శక్తి ఉంది. ఆ శక్తిని మేల్కొల్పమంటున్నాడు భరద్వాజ మహర్షి గారికి. కొంత చూడండి, దానికి నీళ్లు పడుతుందా అని బోధకుతాడు. అంటే నీ భూమిలో ఉన్న నీటి జలను కనుక్కోవడం దగ్గర నుంచి, లేకపోతే ఇక్కడ బంగారం ఉందా, ఇంకా ఇనుము ఉందా కనుక్కుంటుంది కదండి. అంటే కరత అంతే. కరత అలా అంటే ఎలా కనుక్కుంటాడండి? అంటే యంత్రం చేసి పనిచేసే శక్తి మనిషిలో కూడా నిద్రాణంగా దాగి ఉంది. ఆ యంత్రానికి ఎంత శక్తి ఉందో అంతకన్నా 100 రెట్ల శక్తి మానవుల సామాన్య ప్రజల్లో కూడా ఉంది, కనుగొనబడింది అని 1975లో జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ సైక్లోటానిక్స్ పరిశోధక సంఘం సమావేశంలో ఈ అంశం గురించి వివరించారు, తెలియపరిచారు. ఇంతగా చెప్తున్నాడండి మాస్టర్ గారు. అంటే దీని వెనక మాస్టర్ గారు అన్వేషణ ఎంతగా తీవ్ర కృషి ఉంటుందో మనం ఆలోచించాలండి ఇక్కడ. అంటే మనసు ద్వారా తప్ప మరే విధమైన సంపర్కం లేకుండా మరొక జీవిని కానీ వస్తువుని కానీ మానవ ప్రభావితం చేయడం ఎట్లా సాధ్యమని మళ్ళీ ఇంకా పరిశోధిస్తున్నాను. మనసు ప్రభావం లేకుండానే ఎలా మిగతా వస్తువు ఎలా ప్రభావితం అవుతుంది, ఇంకా కొత్త తెలుసుకోవాలని. మరి జీవుడు ఉత్పన్నం చేసే శక్తి ప్రశ్నలో ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి, దాన్ని ఎలా మనం పెంచుకోగలం, దాన్ని ఎట్లా మనం కొలమానం అని పరిశోధిస్తూనే ఉన్నారు. అంటే మనం తెలుసుకున్న జ్ఞానం చాలా స్వల్పం, ఇంకా తెలుసుకోవాల్సింది అనంతం ఉంది. అందుకే అన్వేషకుడే సరైన మనిషి. జ్ఞానానికి పరిమితం లేదు, మిగతా లౌకికానికి పరిమితం ఉంది. అని వీటి ద్వారా మనకి మాస్టర్ గారు ఈ మానసిక శక్తుల గురించి ఎంతగా అన్వేషణ చేశాడనే విషయం ఇక్కడ గుర్తించుకుంటూ రావాలండి. ఇక్కడ అంటే అతీతమైన శక్తులు ప్రతి ఒక్కరిలో దాగి ఉంది. దానిని సమాజానికి హితానికి ఉపయోగించు. అలా ఉపయోగించినప్పుడు ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. ఆనందమే బ్రహ్మానందం అంటాం. ఆనందో బ్రహ్మ అంటున్నాం. ఆనందం ఎక్కడ కలుగుతుందంటే మనలో ఉన్న శక్తిని మేల్కొల్పితే కలుగుతుంది అనే విషయాన్ని భరద్వాజ మహర్షి గారు ఈ అతిశక్తుల గురించి అన్వేషణ జరిపి ఆ అన్వేషణ ఫలితాన్ని మనకి రంగరించి ఈ మతమెందుకు అనే గ్రంథం ద్వారా అందించారు. దీన్ని మళ్ళా తిరిగి ఈ సత్సంగాన్ని మళ్ళా పదే మనం వినగలిగితే దీని భావాన్ని గ్రహించగలం. మన పరిణితి మేరకు వివరించుకున్నాం. మన పరిమితిలో మన పరిణితి మేరకు వివరించుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని శ్రద్ధగా
గుర్తుపెట్టుకొని మనలో ఉన్న నిద్రాణం కూడా అద్భుతమైన శక్తిని, అతీతమైన శక్తిని మేల్కొల్పి సమాధిహితానికి మనం ఇతోచితంగా ఉపయోగపడగలం. స్వస్తి. శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదాన్ సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్త.